హే ఫుడ్ లవర్స్, భారతీస్ కిచెన్ కి మీ అందరికి స్వాగతం అండి. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అయితే ఈరోజు మనం ఒక సరికొత్త రెసిపీని చూడబోతున్నామండి. అదేం లేదు, అది చిన్న పిల్లలే కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు, అలాగే షుగర్ పేషెంట్స్ కావచ్చు, మరి వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళే కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా, హెల్తీగా, టేస్టీగా, ఎంతో డెలిషియస్గా తినే ఒక సాలడ్ నేను ఇప్పుడు చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దాని యొక్క ఇంగ్రీడియంట్స్ ఏంటో మొత్తం మనం ఇప్పుడు చూసేద్దాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ అలసందలు తీసుకుంటున్నానండి. వీటిని బ్లాక్ ఐడ్ పీస్ అని కూడా అంటారు. ఇమ్యూనిటీ పెంచుతుంది, క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది, బ్లడ్ లేనితనాన్ని కూడా ప్రివెంట్ చేస్తుంది, స్ట్రాంగ్ అండ్ హెల్తీ బోన్స్ ఉంటాయండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ చిక్ పీస్ తీసుకుంటున్నాను. ఇవన్నీ హై ఇన్ ఫైబర్, ప్రోటీన్ రిచ్డ్ ఇవి అన్నమాట. ఇంకా మంచి డైజెషన్స్ కూడా ఉంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్స్ రాజ్మా తీసుకుంటున్నాను. ఈ 3 ఏమో ఒక 3 to 4 అవర్స్ నానబెడితే చాలండి. ఇది మాత్రము కంపల్సరీగా 6 to 7 అవర్స్ నానాలి. అప్పుడే మనకి అది ఉడికించినప్పుడు మంచిగా ఉడుకుతుంది, లేదంటే సరిగా ఉడకదండి రాజ్మా. అలాగే సీజనింగ్ కోసం నేను ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, అలాగే కొంచెం సాల్ట్, ఇంకా ఒక 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ తీసుకుంటున్నాను. అలాగే కొన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. చెరీ టమాటోస్ తీసుకుంటున్నాను. చెరీ టమాటోస్ లేని వాళ్ళు మామూలు టమాటోస్ యూజ్ చేయొచ్చు. మామూలు టమాటోస్ యూజ్ చేసినప్పుడు మాత్రము గింజలు తీసేసి యూజ్ చేయాలండి, లేకపోతే కిడ్నీలో రాళ్ళు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాల్షియం ఎక్కువ కాబట్టి. అలానే 1 లెమన్ తీసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఇంగ్లీష్ కుకుంబర్ తీసుకుంటున్నానండి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇంగ్లీష్ కుకుంబర్లో. అది లేని వాళ్ళు నార్మల్ కుకుంబర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా 1 ఆనియన్ తీసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత నా దగ్గర అయితే అవి ఉన్నాయి, సో అవి యూజ్ చేస్తున్నాను. లెటస్ తీసుకుంటున్నానండి. ఇది లేని వాళ్ళు క్యాబేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూసేద్దాము. ముందుగా వెజిటేబుల్స్ అన్నిటిని ఒక బైట్ సైజ్గా కట్ చేసుకోవాలండి. బైట్ సైజ్ అంటే ఏం లేదు, ఒక క్యూబ్ మాదిరి అన్నమాట. అలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం అది తినేటప్పుడు ఆ వెజిటేబుల్ యొక్క క్రంచీ నేచర్ కానీ, స్వీట్నెస్ కానీ, సోర్నెస్ కానీ, వెజిటేబుల్ యొక్క టేస్ట్ అనేది మన నోట్లో బాగా తెలుస్తుంది. వాటిని అన్నిటినీ మంచిగా కట్ చేసుకున్నాను. చూడండి, మొత్తం వెజిటేబుల్స్ అన్నీ బాగా కట్ చేసుకున్నాను. అలాగే నేను ఈ పీస్ అన్నిటినీ నేను కుక్కర్లో ఒక 2 విజిల్స్ పెట్టి ఉడికించుకుంటున్నాను. 2 విజిల్స్ పెడితే చాలండి. సీజనింగ్ కోసం ఇప్పుడు నేను లెమన్ పిండేస్తున్నాను. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్లో 1 లెమన్ పడుతుంది. ఒక కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసి ఇలా మిక్స్ చేసేసుకుంటే మన సీజనింగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పీస్లో కీరా, క్యాప్సికమ్ ముక్కలన్నీ రెడ్, గ్రీన్, ఎల్లో అన్నీ వేసేసి, కొంచెం చెరీ టమాటోస్, కొంచెం ఆనియన్స్, కొంచెం లెటస్ వేసేసుకొని, తర్వాత ఇందాక రెడీ చేసుకున్న సీజనింగ్ వేసేసి, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని నేను ఇట్లా చూపిస్తున్నాను కదా, అలా కలిపేసేసుకుంటే మన హెల్దీ సాలడ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇది హై ప్రోటీన్ హెల్దీ సాలడ్ అండి. మన బాడీకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఈ సాలడ్లో మనకి దొరికిపోతుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన హెల్తీ సింపుల్గా చేసుకునే ఈ సాలడ్ ఎలా వచ్చిందో నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుందండి ఇది. మీరు కూడా ఈ సాలడ్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ సాలడ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.